హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో నేను టమాటా పలావ్ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ టమాటా రైస్ చేసుకోవడానికి ముందుగా 4 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత 4 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 3 లవంగం మొగ్గలు, మిరియాలు, కొంచెం జీలకర్ర, ఒక యాలకులు వేసుకోవాలి. ఇవి వేడవగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. ఇది మంచి వాసన వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్పైసెస్ వేపేటప్పుడే జీడిపప్పు కూడా వేసుకోవాలి. నేనైతే మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసేసుకున్నాను. రెండు గ్లాసుల రైస్ కడిగి నానబెట్టుకున్నాను, అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ రైస్కి పట్టాలి బాగా. రెండు గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. హైలో పెట్టుకోవాలి. రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద.
కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత చూస్తే బిర్యానీ అనేది టమాటా బిర్యానీ చాలా బాగా రెడీ అయిపోయింది. దీంట్లోకి వేయించుకున్న ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే ఎగ్ ఫ్లేవర్ అనేది నా రైస్కి పడుతుంది. టమాటా పలావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాగే వట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ.